పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ఆదికాండము 11వ అధ్యాయము. ఒకానొకప్పుడు భూమి మీద జనులందరూ ఒకే భాషను మాట్లాడిరి. ఆ భాషలోని మాటలు ఒక తీరుగానే ఉండేటివి. మానవులు తూర్పుగా ప్రయాణమైపోవుచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రెండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టి కీలును వాడిరి. రెండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమునంటు గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి అందంతటా చెల్లాచెదరైపోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను. ఇదిగో, వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒకటియే. అయినను వీరు ఈ పని మొదలుపెట్టిరి. వీరు తలపెట్టిన పనినెల్లా ఏ ఆటంకము లేకుండా కొనసాగింతురు. రెండు, మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొను మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదుము అని అనుకొనెను. ఇట్లనుకుని దేవుడు వారినందరను అక్కడి నుండి భూమి 4 చెరుగులకు చెదరగొట్టెను. వారు నగరము నిర్మించుట మానివేసిరి. దేవుడు ప్రపంచమునందలి ప్రజలు అందరూ మాట్లాడు భాషను అక్కడ తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అను పేరు వచ్చెను. అక్కడి నుండియే నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. షేము వంశము ఇది. జలప్రళయము వచ్చిన 2 ఏండ్లకు షేము 100 ఏండ్ల వయసున అర్పషదును కనెను. అర్పషదు పుట్టిన తరువాత షేము 500 ఏండ్లు జీవించెను. అతనికింకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. అర్పషదు 35 ఏండ్ల వయసున షేలాను కనెను. తరువాత అతడు 403 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకనూ కుమారులు కుమార్తెలు కలిగిరి. షేలా 30 ఏండ్ల వయసున ఏబేరును కనెను. తరువాత షేలా 403 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు జన్మించిరి. ఏబేరు 34 ఏండ్ల ఏడున పెలేగును కనెను. తరువాత అతడు 430 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. పెలేగు 30 ఏండ్లప్పుడు రయూనును కనెను. తరువాత అతడు 209 ఏండ్లు బ్రతికెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. రయు 32 ఏండ్ల ఈడున సెరూగును కనెను. తరువాత అతడు 203 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. సెరూగు 30 ఏండ్ల వయసున నాహోరును కనెను. తరువాత అతడు 200 ఏండ్లు జీవించెను. అతనికి కుమారులు కుమార్తెలు కలిగిరి. నాహోరు 29 ఏండ్ల వయసున తెరాను కనెను. తరువాత అతడు 119 ఏండ్లు జీవించెను. అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి. తెరా 77 ఏండ్లప్పుడు అబ్రామును, నాహోరును, హరానును కనెను. తెరా సంతతి వారి వంశవృక్షము ఇది. తెరా అబ్రాము, నాహోరు, హరానులను కనెను. హరానునకు లోతు పుట్టెను. హరాను స్వదేశములో కల్దీయులకు చెందిన ఊరు అను పట్టణంలో తండ్రి కన్నుల ఎదుట చనిపోయెను. అబ్రాము నాహారు వివాహములు చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు సారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె హరాను కూతురు. హరానుకు ఇస్కా అను మరి ఒక కుమార్తె కూడా కలదు. సారాయి గొడ్రాలు. తన కుమారుడు అబ్రామును, హారాను కుమారుడును, తన మనుమడగు లోతును, అబ్రాము భార్యయు తన కోడలును యగు సారాయిని తెర వెంట పెట్టుకొని కల్దీయుల నగరమైన ఊరు నుండి కనాను దేశమునకు బయలుదేరెను. కానీ వారు హరాను చేరిన తరువాత అక్కడినే నివసించిరి.
హరానులో మరణించు నాటికి తెరా వయసు 205 ఏండ్లు. ఆమేన్.